స్టార్ట్. కోతులు వస్తే ఏం చేద్దాం ఇప్పుడు? లాస్ట్ చెప్పు తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి వాటర్, చూసుకో. ఇక్కడే కాకుండా ఈ కొండ మొత్తం మీద కోటి ఒక్క శివలింగాల మయం అన్నమాట. 101 కోనేరు ఉంది, అదే ఆ జలపాతం. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. సో నేనైతే చాలా బాగుంది. ప్రతిదానికి సో అని వస్తుంది ఎందుకు? సో ఒకటి అన్నమాట, ఒకటి ప్రతిదానికి వస్తుంది. ఓకే స్టార్ట్. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. సో ఓకే స్టార్ట్. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అని అనుకున్నాను. సో మేమైతే ఈరోజు ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసేసి ఉంటారు కదా. ఎక్కడికంటే భైరవకోన. సో ఇది వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది. దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ కొండలన్నీ చెక్కి గుడులుగా కడతారనమాట. ఇలా మోస్ట్లీ మన ఇండియాలో చాలా ప్లేసెస్ ఉంటాయి ఇలా కొండల్ని చెక్కి గుడులుగా కట్టడం. సో ఇక్కడ కూడా ఇంతే అనమాట. అక్కడ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే వాటర్ ఫాల్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు యాక్చువల్లీ సరిగ్గా గుర్తులేదనమాట, చాలా ఇయర్స్ క్రింద వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళాం లాస్ట్ మనం? నీతో రాలే కదా నేనైతే 5 years బ్యాక్ వెళ్ళాను. సో చాలా ఇయర్స్ కిందట వెళ్ళామన్నమాట మేమైతే. సో అక్కడ వాటర్ ఫాల్ అదంతా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అక్కడ సో ఆ గుడిలో వచ్చేసి శివ పార్వతులు ఉంటారనమాట. ఇంకా అక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు పార్వతీదేవి మీద మూన్ లైట్ పడుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న నేచర్ అంతా మంచిగా రికార్డ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను నేను. ప్యాకెట్స్ ఎవరికైనా గుర్తున్నాయా? సో మాకైతే దారిలో కనిపిస్తే తీసుకున్నాం అనమాట. చాలా స్పైసీగా బాగుంటాయి తినడానికి. భైరవకోన ఎంట్రన్స్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకో కొంచెం దూరం ఉంటుంది మనం ఆ టెంపుల్కి రీచ్ అవ్వడానికి. భైరవకోన చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు వరకు వెళ్ళకపోతే డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయండి. అక్కడ వాటర్ ఎప్పుడు ఉంటుంది అని చెప్తారు, అంటే వాటర్ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అని చెప్తారనమాట భైరవకోనలో. ఒకవేళ మీకు వీలుంటే డెఫినెట్లీ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్ నిజంగా. ఇక్కడ సీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అన్ఫార్చునేట్లీ మై కెమెరా ఇస్ నాట్ డూయింగ్ జస్టిస్ ఫర్ దిస్ అంతే. ఇంకా చూడడానికి అయితే చాలా బాగుంది, అసలు చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట మొత్తం అక్కడ. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ కోతులు అనమాట. కానీ ఈసారి అయితే కోతులు చాలా తక్కువ ఉన్నాయి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మొత్తం కోతులు ఉండేవన్నమాట. అసలు ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి, ఎక్కడో అక్కడక్కడ కొన్ని కనిపించాయి అంతే. సో మేమైతే ఇంకా భైరవకోన రీచ్ అయిపోయాం అనమాట. ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ ఇలా వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే అందరూ ఆ వాటర్ ఫాల్ దగ్గర స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి వెళ్తారు. కానీ మేమైతే ఇక్కడ తడవట్లేదు అనమాట. యాక్చువల్లీ మేము ఇంత రష్ ఉంటుందని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఏదో స్కూల్ ట్రిప్ అవుతుంది అక్కడ, సో అందుకని చెప్పేసి చాలా మంది ఉన్నారనమాట జనాలు. ససరిని మమ పపరిని మమ పపనిని మమ పపనిని సససని ద పమగరి పాప మమ పాప మమ పదని ద పమగరి గజ రే మ పాప మమ పాప మమ సని ద పమగరి గజ సరి మగరి రే మ పని ద పమ పని సరి మగరి సని ద పమగరి పాప మమ పాప మమ పదని ద పమగరి గజ రే మ పాప మమ పాప మమ సని ద పమగరి గజ సరి మగరి రే మ పని పని సని మగరి సని ద పమగరి మ పాప మమ పాప మమ పని ద పమగరి సా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా వాటర్ ఫాల్ అసలు. యాక్చువల్లీ అంతకుముందు ఆ కొండ పై వరకు ఎలో చేశారనమాట, కానీ ఇప్పుడైతే ఎవరిని ఎలో చేయట్లేదు, మొత్తం అలా రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు.
ఏదైనా ఎక్కువ ఫియర్ ఏదైనా ఉంది అంటే అది వాటరే అనమాట. వాటర్లోకి వెళ్ళాలంటే చాలా భయం. కానీ ఇప్పుడు చాలా మోడిఫికేషన్స్ జరిగాయి. అంతకుముందు ఇదంతా లేదనమాట, చాలా జారుతూ ఉండేది. సో అలాగే వెళ్ళే వాళ్ళందరూ. కానీ ఇప్పుడైతే మంచిగా ఇలా స్టెప్స్ అవన్నీ పెట్టి మోడిఫై చేశారు. అసలు పైన నుంచి వాటర్ ఎలా వస్తాయి, అది కూడా ఎప్పుడు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి కదా. సో మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే ప్లీజ్ డూ కమెంట్. నేను అక్కడికి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు ఆలోచించాను అనమాట. సో ఎక్కడ పడిపోతానా అని చెప్పేసి భయంతోనే. అందరూ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతున్నారు అనమాట. సో నాకేం భయం అని చెప్పేసి నేను కూడా ఇంకా వెళ్ళాను అక్కడికి పైకి. ఇంకా వాటర్ ఫాల్ అదంతా చూసుకొని మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళే దారిలో మధ్యలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ దండం పెట్టుకొని ఇంకా మేము టెంపుల్లో కావాల్సిన కొబ్బరికాయలు ఇవన్నీ కొనుక్కొని ఇంకా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయినప్పుడు అయితే ఇక్కడ జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరు వాటర్ ఫాల్ దగ్గరే ఉన్నారనమాట. సో టెంపుల్ దగ్గరికి అయితే ఎవరు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము వెళ్ళినప్పుడు అయితే ఖాళీగా ఉందన్నమాట. కానీ మేము వెళ్ళిన కాసేపటికి ఫుల్గా జనాలు వచ్చేసారు. సో మాదైతే ఫస్ట్ లక్కీగా అయిపోయింది తొందరగా. అభిషేకం 150, కుంకుమార్చన 100 అంట. ఇప్పుడు మనం దేనికి నార్మల్ దర్శనమే కదా. కోట్లు వస్తే ఏం చేద్దాం ఇప్పుడు? లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఇట్లా దీని మీద అంతా ఉన్నాయి కోతులు అన్నీ. ఇప్పుడు లేవు, మరి తగ్గిపోయినాయి. ఇంకెంత దూరం లోపలికి? ఇక్కడ కూడా పెట్టారు. ఇక్కడ ముసలి కన్నా దారుణంగా ఉంది నా పరిస్థితి. కాళ్ళు నొప్పి వస్తున్నాయి, మోకాళ్ళు. ముసలి వాళ్ళ కన్నా దారుణంగా ఉంది నా పరిస్థితి. ఎటు ఇటేనా వెళ్ళాల్సిందే. ఏదో అడ్డు ఉంది అక్కడ.
ఇటు సైడ్ వెళ్ళాలంట, ఇటు వెళ్ళాలంట. ఇక్కడ గూగుల్ లో చూస్తున్న 7 లింగాలు ఏదో ఉందంట కదా, సంథింగ్ ఇవేనా? అక్షగాత లింగాలు కూడా ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటాయి. లింగాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి. అక్కడ ఒక చెప్పు తీసుకెళ్ళాల్సింది. శ్రీశైల మల్లికార్జున లింగం అంట. అంతేనా? 3 కవర్ అయింది. स्वामरदं विष्णुं जिस्वन्नं जलभुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास బాగానే పడిందా? दिव्याङ्गदाय विनाशनाय कालासूत्राय संजयाय ఇక్కడ కూడా ఒకటి ఉంది కానీ పేరు లేదు. వెళ్దామా? వెళ్దామా? లాస్ట్ టైం అక్కడికి వచ్చినప్పుడు కోత వచ్చి అటుకే తీసుకెళ్ళాము. నువ్వు వచ్చావు అప్పుడు, అందరు వెళ్ళాము ఆ ప్లేస్ లోనే. అటుకే లాక్కొని వెళ్ళారు. ఈ లోపలికి ఒక లింగం ఉంది చూడు, ఇటు సైడ్ చూడు, ఇక్కడ లింగం ఉంది. కాశీ విశ్వేశ్వర లింగం అంట. శ్రీ రుద్రలింగం 7 అయినాయి కదా మొత్తం. రుద్రలింగం 7 అయ్యాయి. 3 పేరు లేదు కానీ లింగం 5 కాదు. ఆ ముందుకడ ఒకటి ఉంది, శ్రీ శశినాగలింగం అంట. ఎందుకు కవర్ చేస్తున్నా? ఒక్కొక్క లింగం ఒక్కొక్క షేప్ లో ఉంది కదా, అవే వెళ్తాయా? లేదు లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో ఉంది.
వెళ్ళాలా ఇటు? కోతులు ఉంటాయేమో. ఇవి జారుతాయి కూడా నాకు తెలుసు. జారం అంటే చల్లగా ఉన్నాయి బాగా. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి వాటర్, చూసుకో. ఎంత ట్రాన్స్పరెంట్ ఉన్నాయి, చిన్నగా. ఎక్కడ అంతే కదా. mama papa re re mama papa ni ni mama papa ni ni sa 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 ni da pa ma re pa 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 mama pa 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 ma pa ni da pa ma re ga sa re ma pa 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 mama pa 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 ma pa ni da pa ma re ga sa ni sa re ma ga re ma pa ni da pa ma pa ni sa re ma ga re sa ni da pa ma re ma pa pa mama pa 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 ma pa ni da pa ma re ga sa re ma pa 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 mama pa 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 ma pa ni da pa ma re ga sa ni sa re ma ga ఈ చెట్టు వచ్చేసి దేవదారు చెట్టు అంట. సో అప్పుడులో దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. సో దీనికి ఇలా తాడులన్నీ ఎందుకు కట్టున్నారంటే, మనకి ఏదైనా కోరిక ఉంటే అది కోరుకొని దీనికి ఇలా చెట్టుకి ఇలా తాడు కడితే నెరవేరుతుందని చెప్పేసి నమ్ముతారంట. సో మేము కూడా ఇలా తాడు కొనుక్కొని, సో ఆ తాడు ఒక్కొక్కటి 10 రూపీస్ అంట. సో మేము కూడా కొనుక్కొని చెట్టుకి ఇలా కట్టాము. స్టార్టింగ్లో చూపించాను కదా, ఇలా కుంకుమార్చన, అభిషేకం, ఇలా టికెట్స్ అవన్నీ ఉన్నాయని. సో మేమైతే కుంకుమార్చన తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే కుంకుమార్చన చేశారు. ఇక్కడైతే ముగ్గురు అమ్మలు అనమాట, కాళికాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. సో అదే చెప్తున్నారు పంతులు గారు అక్కడ. కాళికాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి. అందుకే పిల్లలకు గ్రామ సూర్యకేమో భర్గులు ఇన్ని లింగాలకు బ్రహ్మసూత్రం ఉంది, చూస్తున్నారా? బ్రహ్మసూత్రం లింగాలు ఇవాళ ప్రసరంగా దర్శించుంటేనే ఏ లింగాలు దర్శించుకోవాలి. ఫలితం మేమైతే అక్కడ పంతులు గారిని చరిత్ర చెప్పమని అడిగామన్నమాట. అంటే ఈ భైరవకోన చరిత్ర చెప్పమని చెప్పేసి అడిగాము. దానికోసమే వెయిట్ చేస్తూ కూర్చున్నాము. సో జనాలందరూ ఎక్కువ అవడం వల్ల చాలా లేట్ అయిందనమాట. కానీ ఇంకా ఫైనల్గా చెప్పించుకొని వెళ్ళాం మేమైతే. అది కూడా మంచిగా రికార్డ్ చేశాను, వినేయండి.
భైరవకోన క్షేత్రం అనేటువంటిది ప్రకాశం జిల్లాలోని సిఎస్పురం మండలానికి చెందినటువంటి కొత్తపల్లి గ్రామ సన్నిధిలో అటువంటిది అనమాట. కొత్తపల్లి సుమారు 6 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. అయితే ఈ భైరవ అనేటువంటిది ప్రధానంగా ఈ క్షేత్రంలో కాలభైరవుడు క్షేత్ర పాలకుడు, అందువల్ల భైరవ కోన అనేటువంటి పేరు వచ్చింది అనమాట. ఆ స్వామి ప్రభావం వలన ఈ హద్దుబాటు లోపల కాకి కూడా సంచరించదు. అంటే శని ప్రభావం అనేటువంటిది ఈ క్షేత్రంలో లేదు. అంటే కాకి శ్రేష్ఠ స్వామివారికి వాహనం కదా, అందులో శని ప్రభావం అనేటువంటిది లేదు. కాకి తిరగడం లేదు కాబట్టి ఆ వేప చెట్టు కూడా ఎక్కడో లేదనమాట. ఎందువల్ల కాకి ద్వారానే ఆ వేప పండు విస్తరిస్తుంది. కాబట్టి కాకి లేదు కనుక వేప చెట్టు కూడా ఎక్కడ కూడా వ్యాపించలేదు. అదొక విశేషం అనమాట. సరే, ఈ కాలభైరుడికి ఎదురుగా మనకి 3 ముఖాల అమ్మవారు దర్శనం ఇస్తుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అలా ముగ్గురమ్మలు అని ముగ్గురు కలిసి త్రిముఖ దుర్గమ్మ అంటారు అమ్మవారిని. అమ్మవారు ఆదిశక్తి అనమాట. అమ్మవారి ముందుగా భర్గులేశ్వర స్వామి ఉంటారు, చూశారు కదా, అమ్మవారి ముందు ఉంటాడు. ఇక్కడ మనకి శివలింగాలు అన్ని కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది. అంటే 3 గీతలు ఉంటాయి, చూశారు కదా, అన్ని కూడా బ్రహ్మసూత్ర లింగాలు అనమాట. అంటే ఒక శివలింగం దర్శించుకుంటేనే 1000 శివలింగం దర్శించుకున్న ఫలితం అనమాట. అట్లాగా ఒకే రాతిలో 8 గృహాలయాలు, మొత్తం ఒక శిలలోనే 8 గృహాలయాలు ఉంటాయి. 108 శివలింగాలు చిన్న చిన్నవి చూసినది ఇటువంటి, ఉదాహరణకి ఇదిగో అటువంటి ఇంకా చిన్నవి కూడా సూక్ష్మంగా కూడా ఉన్నాయి అనమాట. అట్లా మొత్తం మీద 108 లింగాలు మనకి ఇక్కడ మనకు అవుపిస్తాయి అనమాట. సరే, ఈ కొండ మొత్తం మీద తీసుకుంటే మొత్తం మీద అంతా కూడా 1,000 శివలింగాల మయం. ఇక్కడే కాకుండా ఈ కొండ మొత్తం మీద కూడా 1,000 శివలింగాల మయం అన్నమాట. 101 కోనేరు ఉంది, అదే ఆ జలపాతం, దాన్ని సోనవాణి అంటారు. అదే వాటర్ ఫాల్స్ ఎప్పుడు కూడా ప్రవహిస్తూ నిరంతరంగా అమ్మవారి ముందు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎంత ఎండలకు కూడా ఎప్పుడు ఎండదన్నమాట, చిన్నగానైనా ప్రవహిస్తూనే ఉంటుంది. వర్షాకాలం వస్తే పెద్దగా ప్రళయంగా ప్రవహిస్తూ ఉంటుంది. సరే, ఇవన్నీ కూడా చోళరాజులు, పల్లవ రాజుల కాలంలో కొంతమంది యోగుల యొక్క నిర్మితం అనమాట. యోగులు తపస్సు చేసుకుంటూ వాళ్ళ సంకల్పం ఈ కొండ పరిధిలో ఈ భైరవ నక్షత్రం అంతా కూడా 1,000 శివలింగాలు నిర్మించుకోవాలా అని వాళ్ళ సంకల్ప బలం అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా యోగుల యొక్క నిర్మితం, మానవులు నిర్మించమనే కాదు. కాబట్టి అందువల్ల ఇక్కడ యోగులు వాళ్ళ సిద్ధులు పొంది తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయారు. ఇప్పటికి కూడా సూక్ష్మ రూపంలో వాళ్ళు ధ్యానించుకుంటూ ఉన్నారని నారుడు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా యోగులు సిద్ధులమైనటువంటి ప్రదేశం అనమాట. అంటే ఈ క్షేత్రంలో అడుగు పెడితేనే సకల దోషాలు పోయి మనకు మంచి ఫలితాలు లభిస్తుంది. కాబట్టి ఇది చాలా విశేషమైన క్షేత్రం అన్నమాట. ఇక్కడ ఎక్కువగా దసరా, కార్తీక మాసము, ఈ శివరాత్రి విశేషంగా పూజలు ఉంటాయి. భక్తులు విశేషంగా వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారనమాట. అంటే ఎంతమంది వచ్చేవాడికి కూడా ఇక్కడ మంచిగా భోజన వస్తువు ఉన్నది, రూమ్ సౌకర్యం ఉన్నది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈఓ గారు, మా చైర్మన్ గారు కూడా అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కూడా రకరకాల అభివృద్ధి జరుగుతుంది రాబోయే కాలంలో. ఇది చాలా పెద్ద క్షేత్రంగా మారబోతుంది. కాబట్టి అందరూ కూడా దర్శించుకోండి. ఇక్కడ భైరవకోన చెప్పి కలిస్తేనే సకల దోషాలు పోతాయి అన్నమాట. అటువంటి ఇక్కడ శక్తివంతమైనటువంటి. ఇక్కడ విశేషంగా చూసారా, ప్రతి చోట వినాయకుడు ఉంటాడు. ద్వారపాలక శృంగేశ్వరుడు, భృంగేశ్వరులు, భృంగి కైలాసం మాదిరి ఉంటారు. తర్వాత ప్రతి శివలింగం గమనించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తులు కూడా ఉన్నారు. బ్రహ్మకి ఎక్కడ రూపం ఉండదు, ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా నడిపిస్తాడు. బ్రహ్మ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, మధ్యలో మహేశ్వరుడు అంటే త్రిమూర్తులు ఉన్నారు. ఇక్కడ త్రిమాతలు ఉన్నారు. ఇది ఇక్కడ భైరవకాల విశేషం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా చోళుల పల్లవుల కాలం నాటి ఈ కొండ పైన అన్ని కూడా అవి అంతస్తులుగా స్టెప్పులుగా ఉండి ఆ మధ్యలో కూడా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. అన్ని అంతా ఈ కొండ పరిధిలో మొత్తం మీద కూడా అంతా 1,000 శివలింగాలు అనమాట. అక్కడెక్కడ రాతిలో కానీ, కోనేరుల గట్టున కానీ, మనకి ఆ తర్వాత గృహాలయాలు కానీ అక్కడెక్కడ అవుపిస్తాయి. ఇవన్నీ కూడా యోగుల నిర్మితమే. ఒక రాతిలోనే వాళ్ళు మలుచుకున్నారు అనమాట. అవన్నీ కూడా ఇవన్నీ కూడా చోళుల పల్లవుల కాలం నాటివి అనమాట. అంటే సుమారు 6-7 శతాబ్దాల కాలంలో, అది సుమారు 1400-1500 సంవత్సరాల నాటివి. అది అంత అప్పటి అనమాట. ఇవన్నీ కూడా పాతవి. దసరా నవరాత్రులు బాగా జరుగుతాయి. ఆ దసరా ప్రతిరోజు చండీ హోమాలు ఉంటాయి. అమ్మవారికి ప్రతిరోజు అభిషేకం ఉంటుంది విశేషంగా. తర్వాత శివుడికి రుద్రాభిషేకం, నమ్మక చమకాలతో మహాన్యాస రుద్రాభిషేకం ఉంటుంది. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక అభిషేకం ఉంటుంది. ఇట్లా విశేషంగా పూజలు ఉంటాయి. కార్తీక మాసంలో ఇక్కడ ఏంటంటే ఇక్కడ విశేషం 1,000 శివలింగాల క్షేత్రం కాబట్టి ఇక్కడ దీపారాధన చేసి అంటే జ్యోతి వెలిగించుకుంటే అంత ఫలితం అన్నమాట. అందులో బ్రహ్మసూత్ర లింగాలు కదా, అందువల్ల ఈ బ్రహ్మసూత్ర లింగాలు కావడం 1,000 శివలింగాల సన్నిధిలో ఇక్కడ జ్యోతి వెలిగించుకుంటే అమోఘమైన ఫలితం లభిస్తుంది. అందువల్ల భక్తులు విశేషంగా ఇక్కడికి వస్తారనమాట. ఇదే విశేషం ఇక్కడ. ఇంకా బయట ఒక చిన్న షాపింగ్ అనిపిస్తే ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ తెలిసిందే కదా, ఎక్కడైనా టెంపుల్స్ అలా వస్తే కాస్ట్ మామూలుగా చెప్పారు అనమాట. సో ఇక్కడ కూడా అంతే.
ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే డెఫినెట్లీ ఫుడ్ తినేసి అయినా లేదా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అయినా రావాలన్నమాట. సో ఇక్కడైతే మనకి ఫుడ్ ఏమీ దొరకదు. సో మేము వెళ్ళిన రోజైతే మాకు ఫుడ్ ఏం దొరకలేదన్నమాట. సో అందుకే ఇలా చెకోడీలు అవి ఇవి కొనుక్కొని తింటున్నాం. డెఫినెట్లీ కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రండి, లేకపోతే తినేసి అయినా రండి. మనకి సిగ్నల్ అస్సలు ఉండదు. సో క్యాష్ అన్నది కంపల్సరీ అనమాట. సో మేమైతే చాలా తక్కువ తీసుకెళ్ళాము. సో అందుకే షాపింగ్ కూడా చేయలేదన్నమాట. సో క్యాష్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. And that's it for the video, guys. I hope you enjoyed this vlog. See you in the next video. Bye.